కిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బ్రేక్ఫాస్ట్తో పాటు ప్రతి విద్యార్థికి పాలు అందించేయాలని, పాలను విజయ డైరీ నుంచి సేకరించాలని, విద్యార్థులకు ఎన్ని క్యాలరీలు అందిస్తున్నామనేది తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచే కిట్ అందజేయాలి. ఆ కిట్లో స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, రంగు పెన్సిళ్ళు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాలి. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్లో పొందుపరచాలి. పాలిటెక్నిక్ కళాశాలలు, ఏటీసీలో ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలన్నారు. కాలం చెల్లిన కోర్సును తొలగించాలన్నారు. పాలిటెక్నిక్, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే వివిధ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని అయితే తెలిపారు. 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు 6 మోడల్లో ఈ ఏడాది ప్రారంభం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరించారు. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కు శుభవార్త తెలిపారు. బ్రేక్ఫాస్ట్తో పాటుగా ప్రతి విద్యార్థికి పాలు. భారతీయ విద్యాభవన్ తరహాలో హైదరాబాద్లో 12 స్కూళ్లు సీఎం సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర విద్యా కమిషన్ తెలిపింది. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులందరికీ కూడా ఇది శుభవార్త. విద్యార్థులపై మరి ఎడ్యుకేషన్పై ఆయనకున్న నిబద్ధతకు, మరి విద్యార్థుల మీద ఉన్న ప్రేమకు ఇది నిదర్శనంగా మనమైతే భావించవచ్చు. అదేవిధంగా రేవంత్ మార్కు భారీగా ఐఏఎస్ల బదిలీలు. పరిశ్రమల శాఖకు ఎన్ శ్రీధర్, రాహుల్ బొజ్జాకు సీఎంఓ పొలిటికల్, అదేవిధంగా ఎం హనుమంతరావుకు గోదావరి పుష్కరాల బాధ్యతలు. కీలక అధికారులకు ప్రమోషన్లు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ స్థానాలను హన్మకొండ, మెదక్, వికారాబాద్, జనగామ సహా పలు జిల్లాలకు కలెక్టర్ను బదిలీ చేశారని కూడా ప్రచురించారు. ఇక జింబాబ్వేపై భారత్ భారీ విజయం సాధించింది. T20 వరల్డ్ కప్ సెమీస్లో ఆశలు సజీవంగా ఉన్నాయి. బ్యాటింగ్లో 256 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా చాలా అద్భుతంగా అయితే రాణించింది. అంతా ఫస్ట్ మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పుడు నిన్న మ్యాచ్లో మాత్రం భారత్ చాలా ఒక రకంగా చెప్పాలి అంటే మరి సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ మీద కూడా చాలా ఆశలే పెట్టుకుంది. నిజంగా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్లో కనుక వెస్టిండీస్ కనుక గెలుచుంటే భారత్కు చాలా కష్టాలు ఉండేవి. ఆల్మోస్ట్ ద్వారాలు మూసుకుపోయినంత పని అయిపోయేది. కానీ నిన్న సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని ఓడించడంతో మరి మార్గం సుగమమైంది. భారత్ మరి ఆల్రెడీ మ్యాచ్ ఆడటం ద్వారా కప్పు కొట్టడానికి అవకాశం సజీవంగా నిలుపుకుంది. ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే నిన్న జింబాబ్వేపై కూడా అత్యంత భారీగా అంటే ఫ్లాట్ పిచ్, అది ఫుల్ బ్యాటింగ్ పిచ్లో మరి 256 పరుగులు చేసి చాలా అద్భుతంగా రాణించారు. లాస్ట్లో తిలక్ వర్మ కావచ్చు, అదేవిధంగా హార్దిక్ పాండ్యా కావచ్చు, మరి జింబాబ్వేపై ఎదురు దాడి చేశారు. అదేవిధంగా లాస్ట్ 2 బాళ్ళు కూడా 2 సిక్స్లుగా మలిచి మరి తను హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న హార్దిక్ పాండ్యా 256 పరుగుల విజయ లక్ష్యాన్ని మరి జింబాబ్వేకి ఉంచారు. జింబాబ్వే చాలా తక్కువ స్కోర్కి అయిపోతుంది అనుకున్నారు అందరూ. కానీ జింబాబ్వే కూడా గట్టి పోటీ ఇచ్చి పట్టుదలతో మంచిగా నిలిచింది. మరి T20 ప్రపంచ కప్లో ఈ రేసులో నిలవాలని, తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. 72 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మరి 6 వికెట్లు నష్టపోయిన జింబాబ్వే 184 పరుగులు అయితే చేసింది. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే అది ఫ్లాట్ పిచ్ అవటం వలన, బ్యాటింగ్ పిచ్ అవటం వలన మనోళ్ళు కూడా 256 కొట్టారు. కానీ జింబాబ్వే కూడా ఏమాత్రం తగ్గకుండా 184 పరుగులు చేస్తుందంటే దానిలోని బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా చాలా కీలకంగా బ్యాటింగ్ చేశారు. కానీ భారత్ యొక్క సీనియారిటీ ముందు తలవంచక తప్పలేదు. నెక్స్ట్ వెస్టిండీస్తో మనకు ఒక మ్యాచ్ ఉంది మార్చి 1న. ఆ మ్యాచ్లో గెలిస్తే ఏకంగా మనం కూడా మరి సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇక ఆల్ ది బెస్ట్ టీమిండియా చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరు అని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడేవారు శ్రీమంతులు కాదని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క కాకతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న గ్రూప్ 1, 2 అధికారుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో 271 మంది గ్రూప్ 1, 171 మంది గ్రూప్ 2 అధికారులు ఉన్నారు. 51 మంది మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగులు ఉన్నారు. గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించి నియామక పత్రాలను అందజేశారు సీఎం. మరి దీనికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవటాన్ని మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా గ్రామాభివృద్ధిలో దేశాభివృద్ధి మరి సంజీవ్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలనలో పేదోడి కళ నెరవేరిందని, రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. లింగంపల్లి గ్రామ సర్పంచి అమ్మనబోలు సంజీవ్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో మరి ఈయన మాట్లాడారు. ఇక అదేవిధంగా
రేవంత్ మార్క్ భారీగా ఐఏఎస్ బదిలీలు మనం చూసుకున్నాం. ఐఏఎస్ బదిలీలు ముఖ్యమంత్రి తన మార్కు రాజకీయంతో తనకు ఏం కావాలి, రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందాలి, అది దానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటంలో 100% సక్సెస్ అయ్యారు. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్తో రైతుల లబ్ధి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు అర్హులు రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇబ్రహీంపట్నం మండల వ్యవసాయాధికారి విద్యాధికారి తెలిపారు. ఇక ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని లిమ్స్ ఆసుపత్రిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే ప్రారంభించారు. ఇక వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని 15వ వార్డు కౌన్సిలర్ అప్పాల సంధ్యా సురేష్ యాదవ్ మొయినాబాద్కు సంబంధించి ఆవిడ మాట్లాడినట్టుగా కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇందిరమ్మ ఇళ్లతో పేదోడి సొంతింటి కల సాకారం అవుతుందని ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపినట్టుగా కూడా మరి ప్రచురించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను శంషాబాద్ మండలం మదనపల్లిలో కొత్త తాండా శంకాపూర్ గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలు గురువారం